సమాజాన్ని అన్నట్లే తెలంగాణ మహిళలు అన్నట్లు ఆంధ్ర మహిళలు అన్నట్లు కాదు, మహిళలు అంటే మహిళా సమాజాన్ని అన్నట్లు అనేది. సరే సరే దాన్ని వదిలేసేద్దాం. ఎస్ రామ్మూర్తి గారు, స్ట్రైట్ క్వశ్చన్, అసలు కవిత గారు ఈ లెటర్ రాశారా లేదా అనేది మొదటి ప్రశ్న. అంటే మీ అభిప్రాయం, మీరు వ్యక్తిగతంగా మీరు పార్టీలో ఉన్నారు, సరే వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. దాంతోపాటుగా ఈ పాజిటివ్ నెగిటివ్స్కి సంబంధించి మీ పార్టీ తరఫున మీరు ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎలా చూస్తారు అవి మొత్తం ఆ లేఖకు సంబంధించి పాజిటివ్ నెగిటివ్స్ విషయంలో? ముఖ్యంగా ఫస్ట్ బొదలు ఏం చెప్తున్నా అంటే ఆ లెటర్ అన్నది ఫేక్. ఎందుకంటే అందులో సంతకం కూడా చూసుకోండి, ఆ సంతకానికి కవితక సంతకానికి అసలు సంబంధమే లేదు. అసలు కవితక ఒరిజినల్ సంతకం ఇదండి, ఇది చూసుకోండి. అదే విధంగా ఈ లెటర్ లో రాసిన ఏదైతే కింద సంతకం వేరు. ఎందుకంటే మీరు అందరు చూడాలి, ఎందుకంటే ఓన్లీ కవిత అని రాసింది ఇట్లా విడివిడిగా. ఎవరో కొంచెం తెలుగు ఇంగ్లీష్ కొంచెం చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు రాసినట్టు రాసి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అన్నది కూడా మనం కొంచెం పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నోటీస్ ఇచ్చిందో, నోటీస్ ఇచ్చిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఏదైతే అక్కడ కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అదే విధంగా నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఏదైతే ఈడీ నోటీసులు, అందులో రేవంత్ రెడ్డి పేరు కూడా రావడం, వెంటనే ఇప్పుడు కవితక్క ఏదైతే ఆమె ఫ్లైట్ ఎక్కుతున్నదో ఫ్లైట్ ఎక్కే టైంలో లెటర్ ను రిలీఫ్ చేసింది. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగం అని నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్లైట్ లో ఉన్నప్పుడు సిగ్నల్స్ ఉండవు, సెల్ వాడరు కాబట్టి ఇప్పుడు 7 గంటలకు దిగుతుంది అక్క, 7:30 వరకు ప్రెస్ మీట్ పెడుతుంది. అది ఎందుకంటే కవితక్క నోటుతోనే చెప్పాలని మేము ఆ పార్టీ కూడా మాగినాం. ఎందుకంటే నిజాలేంది అబద్ధాలేంది, ఎవరి మీద ఎవరు లెటర్ రాసింది అన్నది ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో లెటర్ రాసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇది 2వ తారీఖు రాసినట్టు ఏదైతే దీని మీద ఉన్నదండి, మీరు కూడా చూసుకోవచ్చు. ఇది 25/25 దీని మీద. ఇంకోటి ఏంటంటే 25/25 కవితక్క గారు కేసీఆర్ గారితోనే ఉన్నారు, అవసరమైతే మీకు క్రాస్ చెక్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో ఉండి ఇంట్లో లెటర్ రాసుకోరండి. ఇది ఏంటంటే ఒక తండ్రి ఒక బిడ్డ ఎదురుగా కూర్చొని లెటర్ రాసుకొని అయితే ఇచ్చుకోరు, అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు ముఖ్యంగా చెప్తున్నా, కాళేశ్వరంలో పుష్కరాలు నడుస్తున్నాయి, సరస్వతి పుష్కరాలు. ఈ సరస్వతి పుష్కరాల సమయంలో రేవంత్ రెడ్డి అండ్ కో ఏదైతే భక్తుల మీదలో విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎందుకంటే వెంటనే కాళేశ్వరం పుష్కరాలు వస్తున్నాయి అనగా ఒక 3 రోజుల ముందు మాత్రము అన్ని ప్రధాన పత్రికల్లో ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి మేము కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని విచారించకుండానే మొత్తం కంప్లీట్ చేస్తున్నాం, ఎలాంటి సంబంధం లేదని ఆల్రెడీ అన్ని ప్రధాన పత్రికల్లో ఉన్నాయి, మీరు అవసరమైతే తెప్పించుకోండి. ఏదైతే ఇప్పుడు ఈ వీళ్ళు ఇస్తా అన్న వెంటనే ఒక 2-3 రోజులే కేసీఆర్ గారి పేరు, హరీష్ రావు పేరు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు కూడా పెట్టాలి, ఖచ్చితంగా పెట్టకపోతే ఇది మనం ప్రజల ముందు ఓడిపోతాం అన్న దాంతో అదే పాటు అది ఇంకోటి రాకసానం. ఎందుకంటే కాళేశ్వరంలో ఏదైతే గోదావరిలో మునిగిన వాళ్ళకు ప్రతిసారి అయితే కాళేశ్వరం పోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదే కాళేశ్వరంలో అవినీతి జరిగిందట ఒక ప్రచారాన్ని వాళ్ళ విషయాన్ని ఎక్కేయడానికి ఒక ప్రయత్నం. నేనేమంటున్నా అంటే కాళేశ్వరంలో మీకు క్లియర్ చెప్తా, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే కాంగ్రెస్ వాళ్ళు అదే విధంగా బీజేపీ వాళ్ళు పదే ఆరోపణలు చేస్తున్నారు. ఓకే అనుకుందాం, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అదే విధంగా రిజర్వాయర్లు ఉన్నాయి, అదే విధంగా 3 ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయి, దాంతో పాటు చాలా ఏదైతే కల్వర్ట్ కానీ అదే విధంగా ఏదైతే మన గ్రావిటీ కెనాల్స్ కానీ వివిధ అన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాం. మేడిగడ్డ అదే విధంగా సుందిల్లా, దాంతో పాటు మీరు ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మీరు మాట్లాడచ్చు, మీరు ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారు అన్న రికార్డ్స్ ఉంటాయి కదా, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు అన్నావు ఒక నిమిషం ఆగు బ్రదర్, ఒక నదు బ్రదర్. అరే లెటర్ గురించి మాట్లాడకుండా మళ్ళా మన సరస్వతి పుష్కరాలు దానికి లింక్ ఏంటో చెప్తున్నారు మహేష్ గారు, దానికి లింక్ ఏంటో చెప్తున్నారు. ఏకవచనంతో దయచేసి అంటే రామ్మూర్తి గారు చిన్న క్లారిఫికేషన్, ఒక మాట చెప్పేసి అంటే మీ ఒక్కరు కాదు, శ్రీవాణి గారికి కావచ్చు లేకపోతే మహేష్ గారు, అందరూ దయచేసి ఎవరిని అడ్రస్ చేసినా కొంత మర్యాద పూర్వకంగా గౌరవనీయంగా అడ్రస్ చేయండి అంతే. మీరు చెప్పిన వర్షం నాకు అర్థమైంది. మేడిగడ్డ, అన్నారం, అదే సుందిలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే అనంతగిరి రిజర్వాయర్, అదే విధంగా రంగనాయక సాగర్, అదే కోవరవెల్లి, అదే విధంగా బస్వాపూర్, సింగూరు రిజర్వాయర్ మొత్తం కట్టింది ఏదైతే మెగా, అదే విధంగా ఎల్ఎన్టీ కంపెనీ కొన్ని కట్టింది. ఏదైతే మేడిగడ్డ ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది. మేడిగడ్డకి ఎంత అయిందంటే మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలిపోయింది అన్నారు కదా, 2,800 కోట్లు, 100 కోట్లు.
1,00,000 కోట్లు కాదండి. కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, అదే విధంగా టన్నెల్స్, అదే విధంగా కాల్వర్ట్స్, అదే విధంగా ఏదైతే రిజర్వాయర్లు చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే. ఇవన్నీ ఒక్కటి కాదు, 2 కాదు, ఎందుకంటే కెనాల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 1,00,000 కోట్ల అవినీతి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం 1,00,000 కోట్లు, ఎందుకంటే దాదాపు 89 సంబంధించి 90,000 కోట్లు మాత్రమే, కానీ వాళ్ళు 1,00,000 కోట్లు అంటున్నారు. సరే 1,00,000 కోట్లు అనుకుందాం. ప్రాజెక్టు వ్యయం కొంచెం దాటిది, కొన్ని దగ్గర వాళ్ళు మేము కట్టలేము, ఎందుకంటే ఏదైతే ధరలు పెరిగినాయి కాబట్టి మాకు కొంచెం బెనిఫిట్ ఇవ్వమంటే అక్కడ కొంచెం పెట్టడం జరిగింది. దాని 1,00,000 కోట్లు అనుకుందాం. 1,00,000 కోట్ల అయితే ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఏది ఉండదు, మేడిగండ ఉండదు, అన్నారం ఉండదు, సుందిల్ల ఉండదు, అదే విధంగా గంధంపల్లి రిజర్వాయర్ ఉండదు, అదే విధంగా అనంతరధార రంగనాయక సాగర్ ఉండదు, కుమరవెల్లి ఉండదు, ఏది ఉండదు. నేనేమంటున్నా 1,00,000 కోట్ల అవినీతి జరిగితే నేనేమంటున్నా, మళ్ళీ ఒక్కసారి కూడా చెప్తున్నా, ఏమైనా 1,00,000 కోట్లు ఏదైతే దీనికి ఏ విధంగా లింక్ చెప్పండి. చెప్తా సుదీర్ఘ ప్రసంగం వద్దు, దీనికి ఏ విధంగా లింక్ చెప్తా. వాళ్ళు చాలా సేపు మాట్లాడేది, వాళ్ళు మొత్తం అంశాలు నా వరకు వచ్చే వరకే మీరు బ్రేక్ దీనికి యాప్ట్ గా మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడుతుందో చెప్తా. 1,00,000 కోట్లు ఒకవేళ మాకు ఎల్ఎన్టీ గానీ మెగా గానీ ఇస్తే లంచంగా, వాళ్ళు ఏమన్నా ట్రస్ట్ నడుపుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఫ్రీగా ప్రాజెక్టు కట్టేటోళ్ళ? అరే ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 కంపెనీలు వాళ్ళు. అరే ఇప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి, ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరమైన వాళ్ళు నిజం తెలుసుకుంటున్నారు. కాళేశ్వరమైన భక్తులు అక్కడికి మేడిగడ్డ దగ్గర కూడా పోతున్నారు, పోయి ఆశ్చర్యం పోతున్నారు. ఏదైతే వీళ్ళు ప్రచారం చేసిన అబద్ధం గట్టిగా నిలబడ్డది. ఇవన్నీ ప్రచారాన్ని తప్పుదో బట్టి అనేక రాత్రి కవితక్క మీద అల్లిన ఒక నాటకం. అదే విధంగా ఈ నాటకానికి సూత్రధారి రేవంత్ రెడ్డి గారే. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు అనమన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 30 సార్లు 33 సార్లు ఢిల్లీకి పోతాడు. దాదాపు 500 మంది రైతులు చచ్చినా కూడా రైతుల దగ్గర కూడా, అదే విధంగా 100 మంది విద్యార్థులు చచ్చిపోయినా కూడా వాళ్ళ దగ్గర కూడా రేవంత్ రెడ్డి గారే. నేనేమంటున్నా, మస్తు మర్యాద ఇస్తాను నేను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా చేనేత కార్మికులు కూడా వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ దగ్గర కూడా పోడు. కుటుంబంకు సంబంధించినటువంటి లెటర్ ఇప్పుడు ఇక్కడ బహిర్గతం అయింది. సరే లెటర్ ఎవరు క్రియేట్ చేసిన పక్కన పెడితే, మరి కేటీఆర్ గారు ఉన్న పరంగా హరీష్ రావు గారు ఇంటికి పోయినాయంటే మొత్తం వార్త ఇప్పుడు సోషల్ మీడియా. మా ఇంటికి మేము పోతాం, మీ ఇంటికి వచ్చినామా? మా ఇంటికి మేము పోయినా, నీ ఇంటికి వచ్చినామా? మా ఇంటికి మేము పోయినాం, ఒక్క నిమిషం ఆగండి, వారు చెప్పిన తర్వాత మాట్లాడొచ్చు. మహేష్ గారు వినండి. మహేష్ గారు వినండి, రామ్మూర్తి గారు చెప్పండి. గాంధీ భవన్ లో కుర్చీని మడత పెట్టి కొట్టినా కూడా మేమేమనలేదు. నేనేమంటున్నా, మొన్న రేవంత్ రెడ్డి ఏదైతే మొత్తం రెడ్డికి ఇస్తున్నారు, మహిళలు అందరు పోయి అక్కడ మహిళా లీడర్లు అందరు పోయి ఇదేం పార్టీ మొత్తం రెడ్డిలకు అప్ప చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడినా మేమేమనలేదు. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ మిత్రుడు కాంగ్రెస్ కార్యకర్త కూడా ప్రశ్నించే ప్రజాస్వామ్యం కాంగ్రెస్. మహేష్ గారు వారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడొచ్చు. మహేష్ గారు వారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడండి. పాయింట్స్ నోట్ చేసుకోండి, ఇందాక మీరు చెప్పారు కదా, పాయింట్స్ నోట్ చేసుకోండి. వ్యవహారం చూస్తున్నా, పక్కిట్లో ఏం జరుగుతుందో చూస్తానండి. ఆయన ఉన్నింట్లో చూసుకోరాదు, నీదే నీకు చక్కగా లేదు. మా పార్టీ గురించి నీకెందుకు? మా పార్టీ పెడతారా? ఆ మొత్తం ఎన్ని మాట్లాడుతున్నాను? కవితక్క వచ్చి పార్టీ పెడతాదా, లేకపోతే హరీష్ రావు వేరే అవుతాడా, లేకపోతే వాళ్ళ ఇంటికి వీళ్ళని? నీకు అవసరం ఏమున్నది? నీకు అవసరం ఉన్నది మా పార్టీ గురించి. మా పార్టీలో 100 వివరాలు ఉంటాయి, మా కుటుంబంలో 100 వివరాలు ఉంటాయి. నేను చక్కగా చూసుకోరాదు? నేను ఏమంటున్నా, సూటిగా చెప్తున్నా, ఫేక్ లెటర్లు సృష్టించిన రాష్ట్ర ప్రజలకు నీళ్ళు, రాష్ట్ర ప్రజలకు అదే విధంగా విధాలు చావకుండా చూడు, ఆడ రైతులకు నీళ్ళు, రైతులు చావకుండా చూడు, రైతు బంధు, రైతు మహిళలకు 2500 తులం బంగారం, ఇవన్నీ మొత్తం పక్కకు పెట్టి మొత్తం కంప్లీట్ ఇచ్చిన వాగ్దానాలు పక్క పెట్టి 6 గ్యారెంటీలు ఇదే సరిపోనట్టు 7వ గ్యారెంటీ బొచ్చడి మంది కలుపుతావు రా, ఇది మొత్తం అంతా కంప్లీట్ గా ముఖ్యమంత్రి ఎవరు పడతావు వాళ్ళని కలుపుతారంటే పోయి ఎక్కడ పండుకున్నాడు? నేనేమంటున్నా, మొగలతో మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడాలి, ఆడోళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. మహిళల గురించి చాలా వివరంగా మాట్లాడతారు, ఎందుకంటే మహిళలు మన దేశంలో దేవతో సమానం. రామ్మూర్తి గారు మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇంతకు ముందు మీరు మాట్లాడేటప్పుడు ఏమన్నారు? బతుకమ్మ విషయానికి వచ్చిన విషయంలో రేవంత్ రెడ్డి భార్య వచ్చి కాలువని ఆమె మహిళ బరాబర్ అడగాలి. మహిళలతో తెలంగాణ మహిళలు నువ్వు మొన్న పర్సనల్ వ్యాఖ్యలు ఎవరో కూడా చేసుకోకండి. రామ్మూర్తి గారు ఇదే లైవ్ లో ఒక నిమిషం ఆగండి. నువ్వు ఇదే లైవ్ లో నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడతా, నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడతా నీ గురించి, నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడు. ఇదే లైవ్ లో
ఇదే లైవ్ లో నువ్వు ఇదే ఛానల్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ అడిగిలు అని నువ్వు అన్నావు. 4th క్లాస్ ఎంప్లాయీస్ అడిగిస్తావు నువ్వు. అన్నెసెసరీ టాపిక్ వెళ్ళకండి. అసలు అసలు చర్చ మొత్తం పక్కదో పడుతుంది. చర్చ మొత్తం ఒక విషయం రామ్మూర్తి గారు మహేష్ గారు మళ్ళీ కూడా చెప్తారా రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా చెప్తా రేవంత్ రెడ్డి నువ్వు చెప్పుకో రేవంత్ రెడ్డి నేను చెప్తాను. రేవంత్ రెడ్డి తెలంగాణ ఒక్క నిమిషం ఆగండి. నువ్వు విను బ్రదర్. అరే వినేది కూడా నేర్చుకో. మహేష్ గారు సరే ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు ఒక నిమిషం. రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న స్థానిక మహిళతో అడిగిస్తున్నాం. స్థానిక మహిళతో కాదు, రేవంత్ రెడ్డి బ్యాలెన్స్ కొడుకు అంటున్నా. ఇప్పుడు కూడా అదే మాట నిలబడ్డది నేను. ఎందుకంటే 2nd క్లాస్ ఎంప్లాయీస్ అంటాడు, 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటారు. వాళ్ళు వచ్చి అడిగిన ఈయన మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతావు? సరే వదిలేద్దాం. రామ్మూర్తి గారు మహేష్ గారు ఒక నిమిషం రామ్మోహన్ గారితో మాట్లాడదాం. సరే వారు కూడా డిబేట్ లో ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారితో పెద్దలు రామ్మోహన్ గారు ఉన్నారు, వారికి అవకాశం ఇద్దాం. రామ్మూర్తి గారు పెద్దలు రామ్మోహన్ గారు ఉన్నారు, వారికి అవకాశం ఇద్దాం. మహేష్ గారు ప్లీజ్ ఆగండి. రామ్మోహన్ గారు ఒక విషయం మొత్తంగా సరే వదిలేసేయండి. ఒక మాట అండి. మహిళ పురుషుడు ఇవన్నీ పక్కన పెడితే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం అనేది బేసిక్. అది ఎవరైనా సరే మహిళకు మాత్రమే గౌరవం ఇవ్వాలని కూడా లేదు. కాకపోతే మహిళల గురించి మాట్లాడేటప్పుడు మరికొంత జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రామ్మూర్తి గారు సరే అయిపోయింది. రామ్మోహన్ గారు ఫైనల్ గా రామ్మూర్తి గారు ఏం అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారంటే కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి లేఖ లేకపోతే ఏదో ఇతర పార్టీ ఈ లేఖను క్రియేట్ చేసి మాత్రం మా మీద నెట్టొచ్చు. లేదు నేను చెప్తున్నానండి, వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చెప్పిన మాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేదండి ఒకటే నిమిషం. విజయ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ హరీష్ రావు రాయొచ్చు లెటరు, లేకపోతే కేటీఆర్ రాయొచ్చు అను. మేము రేవంత్ రెడ్డి రాసినట్టే మొత్తం ఎగురు దురుకుతా అండి. సరే వదిలేద్దాం ప్లీజ్ కైండ్లీ రామ్మోహన్ గారికి అవకాశం ఇద్దాము. రామ్మోహన్ గారికి సరే వారి అభిప్రాయం ఏంటంటే మా పార్టీ నుంచి కవిత గారు అయితే లేఖ రాసేటువంటి ప్రసక్తి లేదు. ఆ రోజు కవిత గారు కూడా